సార్ మీ పేరేంటి? స్టడీ అంటే మీరు మీ పేరు? మా పేరు సంజయ్. సంజయ్ మీరేం చేస్తారు? నేను బీటెక్ స్టూడెంట్. అచ్చా సంజయ్, ఈ పేపర్ లీక్స్ గురించి మీరేం చెప్పారు? పేపర్ లీక్స్ గురించి అంటే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ అంత బాగాలేదు అనిపిస్తుంది. గవర్నమెంట్ అసలు అంటే ఎడ్యుకేషన్ పాలసీ మీద అంత అసలు మన స్టేట్ అయితే అంత దృష్టి పెట్టట్లే. అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ లెవెల్ కూడా అదే జరుగుతుంది అనుకోవచ్చు. సో దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఈ పేపర్ లీక్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అంటే మీకు తెలిసింది అనుకోండి, మీరు రాయబోయే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, మరి స్టూడెంట్స్ మీరేం ఆలోచిస్తారు? మీ మనసు మీద ఏం? ఇప్పటికే మనకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అవును. అంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ పేపర్ లీక్ అయ్యి ఒకవేళ ఎగ్జామ్లో బాగా రాసున్న వాళ్ళు ఉంటారు కదా. అవును. అప్పుడు వాళ్ళకి ఫుల్ డ్యామేజ్ అసలు మొత్తం అసలు బ్రేక్ అయిపోతుంది వాళ్ళకి మొత్తం. అసలు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరేషన్స్ అంతా కూలిపోతాయి వాళ్ళందరికీ. అసలు మొత్తానికి అసలు ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు పోయింది అందరికి. చాలా వరకు పోయిందని చెప్పాలి. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి చూడండి, ఇప్పుడు మేము బీటెక్ స్టూడెంట్, గవర్నమెంట్ ఇప్పుడు నేను సివిల్ చదువుతున్నా. ఈ పేపర్ లీకేజ్ వల్ల మాకు ఏఈ పోస్ట్ దాదాపు పోయిన ఎలక్షన్ అప్పుడు పడ్డది, అంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడే పడ్డది. అప్పుడే మళ్ళీ పేపర్ లీకేజ్ అయిపోయింది. దాదాపు అందరూ వదిలేసుకున్నారు, ఏఈ ఏడబ్ల్యూ వాళ్ళందరూ. అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ పోతుంది ముందు గవర్నమెంట్ జాబ్స్ మొత్తం. మరి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు దీంట్లో ఉన్నారని మొన్న నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు? నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే లేరు. కానీ వాళ్ళైతే ఇంకా చిన్న పిల్లలు, ఇంకా దారుణంగా ఇప్పుడే 17, 18 ఉంటారు వాళ్ళు. ఇంటర్ పాస్ అయ్యి వచ్చి 16, 17 ఉంటారు. అంటే 17 ఉంటారు. ఎస్ఎస్సి పాస్ అవుట్ లెక్క ఉంటారు. ఇక వాళ్ళకి ఇప్పుడే అట్లా హార్ట్ బ్రేక్ అయితే ఇక ఫ్యూచర్లో ఇంకెట్లుంటుందో ఇంకా చెప్పండి. మన అడ్మినిస్ట్రేషన్ అయితే ముందైతే ఇంకా వాళ్ళు ఈ వయస్సులోనే ఈ పేపర్ లీక్ గురించి వింటే మరి వాళ్ళు ఎదగాలి ఎలా? అదే అట్లా నిజంగా చెప్పాలి అంటే మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ముందు మారాలి. అసలు మస్ట్, దట్ షుడ్ బి మస్ట్. అది ముందు మారాలి. లేకపోతే ఫ్యూచర్లో ఇంకా చాలా ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. ఇప్పటికే మన దాంట్లో యూత్ ఎక్కువ ఉంది మన కంట్రీలో. అవును. ఎస్పెషల్లీ జాబ్లెస్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఫుల్లీ ఉంది. ఇంకా దాన్ని గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు దీంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఎంత ప్లే చేస్తుంది, మరి సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎంత ప్లే చేస్తుంది అనుకుంటారు? చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో అది పర్ఫెక్ట్గా దేంట్లో ఉందంటే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి, అదైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది, అది బాగానే ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో అయితే పోస్టులు ఎంతున్నా కానీ రిలీజ్ చేయట్లేదు. మొత్తానికి అసలు కరెక్ట్ ఎలక్షన్ టైం ముందు చూసుకుంటున్నారు వాళ్ళైతే. ఇదైతే చెప్పగలను. ఎలక్షన్స్ 1 year 1.5 year వస్తుంది అనగా అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అంటే పబ్లిక్కి, యూత్కి, వేకెన్సీస్కి దృష్టిలో పెట్టట్లేదు వాళ్ళు. ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ చేసి యూత్ని అట్రాక్ట్ చేసుకుందామని చూస్తున్నారు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఏ పార్టీ అన్నా కానీ ఎడ్యుకేషన్ పాలసీ మీద అయితే అసలు దృష్టి పెట్టట్లేదు గవర్నమెంట్. మొత్తం సంక్షేమం దాని మీద చూస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ అభివృద్ధి మీద అయితే ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. థ్యాంక్ యూ.